అదిరిపోయింది కదా లొకేషన్ అయితే. అందరికీ నమస్తే. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు వైబ్స్ విత్ శ్రావణి ఛానల్. వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో మనం ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాము. సో, అలాంటి ప్లానింగ్‌లోనే దూరమైతే ఏమీ కాదు లోకల్‌లోనే ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో, అక్కడికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్‌తో. ఔటింగ్ ప్లాన్ చేసుకోవడమే కాదు, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. సో, ఇలాంటి లొకేషన్‌లో ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నది చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా అల్టిమేట్‌గా ఉంది. మేమైతే ఇక్కడ ఆనియన్ పకోడీ అండ్ చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసమే ఆనియన్స్ కటింగ్ చేస్తున్నాం. ఇంక పక్కనే కర్రల పొయ్యి మీద అయితే కళాయి పెట్టి ఆయిల్ అయితే మరిగిస్తున్నాం. ఇంకా ఇలాంటి నేచర్ కుకింగ్ వీడియోస్ అయితే చాలానే రాబోతున్నాయి మన ఛానల్‌లో. మీరు చేయాల్సిందంతా ఒకటే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే సపోర్ట్ చేయండి నన్ను. పకోడీ కోసమైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం అయితే కట్ చేసుకున్నాను. సో, వీటి కట్ చేసుకున్నవన్నీని ఒక బౌల్‌లో వేసుకున్నాను. బౌల్‌లో వేసుకొని దీనికి తగినంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాము వేసుకోవాలి. ఇంకా ఏమి మసాలాస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కొంచెం ఫ్లేవర్ అయితే బాగోదు. సో, అందుకనే చాలా సింపుల్‌గా చేసుకున్నాము. ఇంకా వీటిలో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఆనియన్స్‌లో ఉన్న వాటర్ అంతా మనకి గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా కావాల్సొస్తే కొంచెం వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా మరుగుతున్న ఆయిల్‌లో అయితే ఈ మిశ్రమాన్నయితే మనం వేసుకోవాలి. సో, ఒకే దగ్గర ఏసుకోకుండా కంప్లీట్‌గా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి. ఆనియన్స్ కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఆయిల్‌లో వేసుకున్న వెంటనే కలిపేయకుండా కొంచెం ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకొక సైడ్ కలుపుకుంటే బావుంటుంది. ఇలాంటి లొకేషన్‌లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేయడం సాహసమనే చెప్పుకోవాలి. కంప్లీట్‌గా గాలి, పొయ్యి ఆపుకోకుండా మంచిగా చూసుకోవాలి. ఆ గాలి సౌండ్ చూసారా ఎంతలా వస్తుందో గాలైతే. ఇంకా ఈ ఆనియన్ పకోడీ అయితే ప్లేట్‌లో ఏసిన వెంటనే క్రిస్పీగా సౌండ్ అయితే వచ్చింది. అలాంటి సౌండ్ అయితే రావాలి. అలా కంప్లీట్‌గా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పకోడీ అయితే. క్రిస్పీ ఆనియన్ పకోడీ చేయడం అయితే అయిపోయింది. సో, ఆ కళాయి అయితే తీసి పక్కకు పెట్టేసి, అదే పొయ్యి మీద మళ్ళీ మనము టీ గిన్నె అయితే పెట్టుకొని అందులోనే పాలు వేసుకుంటున్నాము. సో, టీ అయితే చేయడానికి 2 పద్ధతులుంటాయి. కొంతమందయితే స్టార్టింగే డికాషన్ పెట్టి అందులో పాలైతే వేస్తారు. కానీ మేమైతే ఇక్కడ పాలు ముందు మరిగిచ్చుకొని తర్వాత మనము టీ పొడి ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఇలానే మరగపెట్టుకుంటే బావుంటుంది. ఇలా గూడా టేస్ట్ బావుంటుంది. సో, ఫస్ట్ బాగా బాయిల్ అయిపోయిన పాలలో అయితే మనం అల్లం, ఇంకా దాల్చిన చెక్క, ఇలాచి ఇలా వేసుకొని 2 స్పూన్స్ మనం టీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే షుగర్ కూడా వేసుకొని బాగా మరిగిచ్చేయడమే. టీ అయితే ఇలాంటి కలరొచ్చి అలా పొంగొస్తే కంప్లీట్‌గా టీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టు అర్థం. వేడి వేడి చాయ్ అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. చల్ల చల్లని గాలి, అలా ఈవినింగ్ టైం మంచి నేచర్‌లో వేడి వేడి పకోడీ అండ్ పక్కనే మసాలా చాయ్ తాగితే ఉంది కదా!
సూపర్ ఎవర్ గ్రీన్ అసలు. సో, మళ్ళీ పుడతామా ఏంటి? ఉన్నప్పుడే ఎక్స్‌పీరియన్స్ చేసేయాలి. ఉన్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి. ఈ లొకేషన్ అయితే ఎక్కడో కాదు. మన వైజాగ్‌లోనే లోకల్‌లోనే ఉంది. ఈ లొకేషన్ చాలా బావుంటుంది. మనకి వీకెండ్స్‌లో అయితేనే కొంతమంది జనాలు కనిపిస్తారు గానీ, మిగతా టైంలో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా నా ఫ్రెండ్స్‌తో వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా బావుంది. నౌ లెట్స్ టేస్ట్ ద టీ అండ్ క్రిస్పీ ఆనియన్ పకోడీ. టేస్ట్ అయితే సూపరుంది. నిజంగా మేము ప్రిపేర్ చేసామని కాదు గానీ, మసాలా చాయ్ అండ్ అలానే క్రిస్పీగా ఉన్న ఆనియన్ పకోడీ గూడా చాలా బావుంది. నాకైతే ఎక్స్‌పీరియన్స్ చాలా కొత్తగా చాలా అనిపిచ్చింది. మీకు కూడా నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. ఇప్పుడే చేసేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానెల్‌లో చాలానే వస్తాయి. సో, ఈవినింగ్ ఇలా అవ్వగానే ఇలా ఆంటీస్ అయితే అక్కడ వచ్చారు. వాళ్ళు కూడా నేచర్ ఎంజాయ్ చేయడానికి అక్కడికొచ్చారు. సో, వాళ్ళకి కూడా కొంచెం పకోడీ అయితే మనం ఇచ్చాము. వాళ్ళు కూడా టేస్ట్ అయితే సూపరుందన్నారు. ఈ క్యూట్ పిల్లలైతే మీకే హాయ్ చెప్తున్నారు. సో, గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళీ కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం. సో, అప్పటి వరకైతే నా ఛానెల్ మీద 2 కళ్ళు వేసి ఉంచండి. సబ్స్క్రైబ్ మై ఛానెల్.